హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ డిఐవై హెయిర్ కేర్. ఈ వీడియోలో ఇన్స్టెంట్గా చాలా ఎఫెక్టివ్గా పనిచేసే ఒక హెయిర్ డే ప్యాక్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. దీనికోసం ఇట్లా ఐరన్ కడాయి వేడి చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతుండగా ఇందులో ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోండి. ఇన్స్టంట్ కాఫీ పౌడర్ న్యాచురల్గా మంచి కలర్ ఇస్తుంది హెయిర్కి, అలాగే షైనింగ్గా కూడా ఉంటుంది హెయిర్. కాఫీ పౌడర్తో పాటు ఇందులో మనం బీట్రూట్ పౌడర్ కూడా వేసుకోవాలి. బీట్రూట్ పౌడర్ కూడా మంచి న్యాచురల్ కలర్ ఇస్తుంది హెయిర్కి. ఇది మనం 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఈ 2 బాయిల్ అవుతుండగా మనం ఇంకొక 3 ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఇందులో ఒక 2 మినిట్స్ మనం ఇవి బాయిల్ అవుతుండగా మనం వేసుకోవాలి. ముందుగా ఇందులో ఆమ్లా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఆమ్లా మనకి న్యాచురల్గా మంచి కలర్ ఇస్తుంది. అలాగే ఇది మనం లోపలికి అంటే ఇంటేక్ కూడా మనం తీసుకోవచ్చు. ఈ ఆమ్లా పౌడరు హెయిర్కి చాలా మంచిది, స్కిన్కి కూడా చాలా మంచిది. ఈ ఆమ్లా పౌడర్తో పాటు మనం హెన్నా పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. హెన్నా పౌడర్తో పాటు మనం ఇందులో ఇండిగో పౌడరు 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఇండిగో పౌడరు, హెన్నా పౌడరు, ఆమ్లా పౌడర్ కలిపి వేసుకోవడం వల్ల హెయిర్కి న్యాచురల్ బ్లాక్ కలర్ వస్తుంది. ఇవి మనం వేసిన వెంటనే ఇవి థిక్గా అయిపోవడం స్టార్ట్ అవుతుంది. వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ 1 to 2 మినిట్స్ ఉంచి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎక్కువసేపు బాయిల్ చేయకూడదు. ఇది వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోండి. ఇది చల్లగా అవుతుండగానే మనకి చక్కగా ఒక థిక్ డై లాగా తయారవుతుంది. తర్వాత మనం ఇది మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అట్లా పెట్టేసుకోవాలి పక్కన. ఇది మనం రెడీ చేసిన వెంటనే కూడా కలర్ మంచి చేంజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం, ఒక 10 మినిట్స్ సరిపోతుంది. తర్వాత మనం గ్రే హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఆయిలీ హెయిర్కి అప్లై చేయకూడదు, గ్రీజీగా ఉన్న హెయిర్కి కూడా అప్లై చేయకూడదండి. మనకి మంచి కలర్ రావాలంటే చక్కగా వాష్డ్ హెయిర్కి పెట్టుకుంటే బాగుంటుంది. ఇది రూట్స్కి అలాగే ఆల్ ఓవర్ కూడా మనం అప్లై చేసుకొని 1 గంట నుంచి 2 గంటలు అట్లా విడిచిపెట్టేయాలి. చక్కగా రూట్స్కి అట్లాగే మనకి ఎక్కడ వైట్ హెయిర్ ఎక్కువ ఉందో అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇవన్నీ ఇట్లా తీసుకుంటూ నాకు ఇక్కడ గ్రే హెయిర్ ఎక్కువ ఉంది, అక్కడ అప్లై చేస్తున్నాను. మీరు ఆల్ ఓవర్ కూడా అప్లై చేసుకోవచ్చు. క్వాంటిటీ ఎక్కువ పెంచుకోండి. మీ గ్రే హెయిర్ని బట్టి, మీ హెయిర్ వాల్యూమ్ని బట్టి కూడా మీరు క్వాంటిటీ పెంచుకోవాలి. ఇది అప్లై చేసిన తర్వాత ఒక 1 to 2 అవర్స్ ఉంచేసి తర్వాత నార్మల్ వాటర్తో కడిగేసుకోండి. ఆ నెక్స్ట్ డే కానీ ఆ తర్వాత రోజన్నా మనం షాంపూ వాష్ చేసుకోవాలి. ఇట్లా మీరు మీ ప్రాబ్లం బట్టి వీక్లీ వన్స్ వాడుకోవచ్చు. లేదు అంటే కనుక మంత్లీ ట్వైస్ వాడుకోండి. ఇట్లా రెగ్యులర్గా యూస్ చేయాలి. ఇది న్యాచురల్ రెమెడీ కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. మనం పేషెన్సీతో చేసుకోవాలి న్యాచురల్ రెమెడీస్ ఎప్పుడు కూడాను. కెమికల్ డైస్ అయితే కనుక మనకి హార్మ్ చేస్తాయి కాబట్టి ఇలాంటి రెమెడీస్ మనం యూస్ చేస్తే మన హెయిర్కి మంచిది. మీ గ్రే హెయిర్ ప్రాబ్లం బట్టి ఇది టైం తీసుకుంటుంది. 3 to 6 మంత్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా టైం తీసుకుంటుంది. కాబట్టి రెగ్యులర్గా మనం వాడుతూ ఉండాలి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డిఐవై హెయిర్ కేర్.